వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఈరోజు మన స్పెషల్ చిట్ చాట్లో ఒక స్పెషల్ పర్సన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. తాండూర్ వ్యాపార రంగంలో చిన్న వ్యాపారం నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు రాష్ట్ర స్థాయి ప్రభావశీలుడిగా అయితే ఎదిగారు. ఆయనే శ్రీనివాస్ రెడ్డి గారు అనమాట. సో ఆయన చాలా చిన్న వ్యాపారం మల్లప్ప మడిగా అనే ప్రాంతంలో చిన్న సాయిరాం ఫర్టిలైజర్స్ నుంచి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 1 లక్షల ఎథనాల్ ఉత్పత్తి చేసే రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్ అని ఒక ఫ్యాక్టరీని అయితే స్థాపించారు. అంత స్థాయికి ఎదిగారనమాట. సో మరి ఆయన ఏ విధంగా ఎదిగారు, అలాగే ఈ వ్యాపార రంగంలోనే కాదు, ఆయన రాజకీయాల్లో కూడా, అలాగే సామాజిక సేవలో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయన్నమాట. సో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఆయన జర్నీ అనేది ఎలా సాగింది, ఇంత ఫ్యాక్టరీ వరకు ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ముందుగా మీ ఇద్దరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నామండి చాలా. ఓకే సార్, మీరు చెప్పండి, అసలు చిన్న వ్యాపారం నుంచి స్టార్ట్ చేసి సాయిరాం ఫర్టిలైజర్స్ నుంచి ఇప్పుడు ఆర్బిఓఎల్ వరకు మీ జర్నీ ఎలా సాగింది, మీకు ఎలా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? సాయిరాం ఫర్టిలైజర్ నుంచి స్టార్ట్ చేసామమ్మా. తర్వాత 1997లో రైస్ మిల్ వేసాము. ఓకే. తర్వాత 2010లో మా రైస్ మిల్ని చూస్తే దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు రైస్ బియ్యం మాత్రమే అమ్మడబోతుండే, నూకలు అలాంటివి పోకుండా రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుండే. ఈ పరిస్థితి ఏంది, ఎలా చేయాలనేది ఒక ఆలోచన వచ్చి 2010లో ఎథనాల్ ప్లాంట్ వేయడం జరిగింది. అప్పుడు 60 KLPDకి వెళ్ళి స్టార్ట్ చేసి ఇప్పుడు 200 KLPD వరకు తీసుకొని వచ్చామమ్మ దానికి. కాకపోతే ఈ జర్నీ అనేది అది ఎత్తుపల్లాలు అనేది చాలా ఉంటుంది. 2010లో ప్లాంట్ స్టార్ట్ చేసినాక కూడా బాగా ఇబ్బంది పడ్డాము. 2012 తర్వాత మళ్ళీ ప్లాంట్ ఆగిపోయింది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసి 60,000 నుంచి 90,000 వరకు తీసుకొచ్చాము. 90,000కి వెళ్ళి 2 లక్షల వరకు తీసుకొచ్చి ఈ జర్నీ అయితే ఇలా నడుస్తుంది. ఓకే. సో ఇదే కాకుండా రాజకీయంగా కూడా మీరు రాజకీయ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు అంటే, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా యువత అని ఒకటి స్టార్ట్ చేశారు కదా, సో అప్పటి నుంచి ఏ విధంగా జరుగుతుంది? 2003లో ఏమైందంటే, ఇప్పుడు మా బాబు చిన్నగా చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాం. సరే మనం ఈడ వ్యాపారం చేస్తుంటే మనకు 1-2 డేస్ కూడా ఉంటే కూడా ఫ్రీగా ఉండకుండా రాజకీయం అనేది ఎన్నుకొని తెలుగు యువత కార్యదర్శిగా 2004 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు ఉండి తర్వాత రిజైన్ చేసి ఫ్యాక్టరీ చేసుకున్నాలనే ఒక ఆలోచనతోటి ఈ రాజకీయం మనకొద్దు, మనం చేస్తే కూడా సమాజ సేవ చేస్తే కూడా మనం సొంతం చేయాలి, ఈ రాజకీయం కన్నా ఒక ఫ్యాక్టరీ అలాంటివి చేసి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అలా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి దాని విషయంలో వచ్చేసి చేశామమ్మ అంతే. ఓకే. సో మీకు ఏది బాగా అనిపిస్తుంది, ఇది నచ్చిందా లేకపోతే అలా రాజకీయంలో ఉండడం బాగా అనిపించిందా? వ్యాపారం మంచిగా అనిపిస్తుందమ్మా. ఎందుకంటే అది వ్యవసాయం లాగా. వ్యాపారం అంటే కూడా ఎట్లుంటుంది అంటే, వ్యవసాయం మేము చేస్తుంటే ఎంత ఉంటుందో దీని మీద కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఉదయం పోయినామంటే రాత్రి వరకు మనకు ఏ టైం అనేది తెలియదు మనకు వ్యాపారంలో. రాజకీయం చేస్తే ఎవరు ఏ కాలు బట్టి కూస్తారో ఎక్కడ అర్థం కాదు. అందుకోసమే దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మీరు కరోనా టైంలో కూడా చాలా మందికి శానిటైజర్ ఇచ్చారు ఫ్రీగా అని చెప్పి చెప్తున్నారు. సో ఆ టైంలో మీకు ఏ విధంగా అనిపించింది అంటే, మొత్తం పాండమిక్, మొత్తం దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయిన సిచ్యువేషన్ అనమాట అప్పుడు. సో మీరు ఏ విధంగా హెల్ప్ చేశారు, మీకు ఎలా అనిపించింది? మాకు ఒక అవకాశం ఇచ్చినమ్మా భగవంతుడు ఆ కరోనా టైంలో. ఇచ్చినందుకు శానిటైజర్ చేసి చాలా మందికి ఇంతనో అంతనో హెల్ప్ చేస్తున్నాం అనేది మేము అనుకుంటున్నాము. కానీ మన చిన్న సాయము ఆ కరోనా టైంలో ఎంతమంది ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత డబ్బులు ఉన్నా కూడా వేస్ట్ అయింది. ఒక శానిటైజర్ ఇస్తే శానిటైజర్ దొరకని పరిస్థితుల్లో కూడా శానిటైజర్ ఇవ్వడము, మొత్తము రోడ్ల మీద కూడా మొత్తం క్లీన్గా కొట్టిపియడము, ఫైర్ ఇంజన్లు పెట్టి కొట్టిపియడము, అలాంటిదన్నీ చాలా చేసామమ్మా. మాకైతే తృప్తి ఉంది అది. ఓకే. కరోనా టైంలో మీకు చాలా తృప్తి, బెస్ట్ అనిపించింది అమ్మ. ఎందుకంటే సాయం చేస్తామంటే కూడా చేసుకునే వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో మనము ఎంత డబ్బు ఇచ్చినా ఆ తృప్తి అయితే రాదు. ఆ డబ్బు కన్నా మనకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. అంటే మీరు రైతులని బాగా, అంటే రైతు పండించే ధాన్యం నుంచి ఇంధనం తయారు చేస్తున్నారు అని అయితే విన్నాం కదా. సో అప్పుడు అంటే అలా చేస్తున్న ఈ 15 ఏళ్ల ప్రయాణంలో మీకు ఎలా అనిపించింది? ఎత్తు పల్లాలు ఏ విధంగా అనిపించాయి, ఎలా అధిగమించారు వాటిని మీరు?
మేమైతే రైతు కుటుంబం నుంచి వచ్చామమ్మా. మా ఫాదర్ అయినా రైతు, మేము కూడా రైతులమే. రైతులకు బాగుండాలి. ఏదైనా ఇప్పుడు మనం వడ్లు పండిస్తే బియ్యం ఒకటి అమ్ముడపోతుంది, దాని తర్వాత నూకలోటి వస్తుంది, పొట్టు వస్తుంది, తవుడు వస్తుంది. ఇలాంటివి ఇప్పుడు ఒక మిల్లుకు తీసుకుపోయినాక కూడా బియ్యం రేటు పెట్టే మిల్లు రేట్ ఇస్తారు. ఇలాంటి బయో ప్రొడక్ట్లు రేట్ వస్తే రైతుకు ఎంఎస్పి రేట్ కన్నా రేట్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో ఇలాంటిది ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో 2008లో ఒకసారి ఎస్పివై రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక 3-4 డేస్ ఉండి ఆయనను గమనించి చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటానంటే మనము నూకలతోటి కూడా మొక్కజొన్నలు కానీ నూకలు కానీ వీటితోటి చేయడంలా రైతులకు బెనిఫిట్ అవుతుంది. మన ఏరియా కూడా మనము ఒక ఫ్యాక్టరీ వేసినట్లయితుంది, మన ఏరియా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్లయితుంది. అందుకని తాండూరులో మనం వేసినామంటే తాండూరు కాన్స్టిట్యున్సీ తప్పితే బయటి వ్యక్తులను కూడా ఒక్కరిని కూడా ఎంప్లాయ్ పెట్టుకోలే. మనం లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం 130 మంది ఉన్నారు మన దగ్గర, పేరోల్గా పెట్టుకున్నాము. 70 మంది మాత్రము బీఆర్ లేబర్ తప్పితే టోటల్ తాండూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళకు ఇంత మేము చేయాలి, మనకింత చేసింది మనం కూడా ఇంతమందికి చేయాలనే ఉద్దేశంతో మనం కంపెనీ వేసాం. సో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు మన ఫ్యాక్టరీ దగ్గర నుంచి? ఫ్యాక్టరీలో కంప్లీట్గా 130 మంది పేరోల్ ఎంప్లాయీస్, 60 లక్షలు మంత్లీ శాలరీస్ ఇస్తాము. 70 మంది లేబర్స్ ఉంటారు, 70 మంది కాంట్రాక్ట్ బేస్, ఏ రోజు అమౌంట్ ఉంటే ఆ రోజు ఇస్తాము. మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చే లారీలో అనుకోండి, లేకపోతే మనం కోల్ తెచ్చే ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి డీడీజెస్ తీసుకుపోయే వాళ్ళు అనుకోండి, ఇప్పుడు CO2 తీసుకుపోయేటోళ్ళు, వీళ్ళందరూ ట్రక్కులకు కానీ రోజుకు మనకు ఎంత లేదన్నా కూడా 25 నుంచి 30 వెహికల్స్కు మనము జాబ్ కూడా ఇస్తున్నట్లు 25 to 30 వరకు. సో ఇంతమందికి మీరు ఉపాధి కల్పిస్తారు మా వరకు చేతనైనంత వరకు. ఓకే సార్, అసలు ఇథనాల్ ఉత్పత్తి చేసి త్రివిధ దళాలకి వాటిని పంపించాలి అని మీకు ఎలా అనిపించింది? ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? ఇప్పుడు ఒకటి సిఎస్ఆర్, ఇప్పుడు మనకు ఏదైనా ప్రాఫిట్ వస్తే సిఎస్ఆర్ అనేది ఒక కంపెనీ ఇవ్వాలి. కంపెనీ ఇచ్చిన మనం ఎవరికి ఇచ్చినా ఏమవుతుందంటే మిస్యూజ్ ఎక్కువవుతున్నాయి. మనం నేషనల్ డిఫెన్స్కి ఇవ్వాలి. ఇప్పుడు మనం రైతులకు సాయం చేస్తున్నాం, మనము సైనికులు మనల్ని 24 గంటలు కాపాడేటోళ్ళు, వాళ్ళకు కూడా మనకు చేతనైనంత వరకు సాయం చేయాలి. మన దగ్గర వచ్చిన మన పర్సంటేజ్ మనం కూడా శాలరీ బేస్గా అనుకొని మొత్తం చేస్తున్నాము. సో ప్రతి నెల మీరు సైన్యానికి కొంత అమౌంట్ ఇస్తారు, అంటే సహాయ నిధి కింద ఇలా ఇస్తారు అని అయితే విన్నాము. సో ఎంత ఇస్తూ ఉంటారు? ప్రతి నెల 2 లక్షల రూపాయలు ఇస్తున్నానమ్మా. ఓసారి 2 లక్షలు ఇస్తున్నాను, ఓసారి 2.5 లక్షలు ఇస్తున్నాను, ఓసారి 3.5 లక్షలు ఇస్తున్నాను. ఒక్కొక్కసారి అంటే మన దగ్గర అమౌంట్ని బట్టి ఎప్పుడైనా ఎవరైనా ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. కాకపోతే మనం ఏ మంత్ ఆ మంత్ మన దగ్గర డబ్బులు మళ్ళీ టైంకు లేకపోతాయి ఉంటుంది. ఇది ఎందుకంటే వ్యాపారం అంటే ఎలా ఉంటుంది అంటే వ్యవసాయం అన్న కరెక్ట్ ఉంటుంది ఇంత, కానీ ఇది అంత టైంకు అమౌంట్ లేకుండా శాలరీ టైపే ఇప్పుడు ఎన్డీఎఫ్కు కూడా చేసేసాము. చాలా గొప్ప విషయం అది నిజంగా. ఎందుకంటే మన దేశం కోసం అంత అక్కడ రక్షించే వాళ్ళకి మీరు ఇలా పంపిస్తున్నారంటే నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం ఇది. నేను ఇంతకుముందు 2019 ఈ కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇస్రో వాళ్ళు ఏదన్నా డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి ఇస్తామని నేను 2-3 టైమ్స్ మెయిల్స్ కూడా రాశాను. మా సిఎస్ఆర్ అమౌంట్ ఇస్తామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎన్డీఎఫ్ అనేది మళ్ళీ కొంతమందిని తెలుసుకొని ఈ సంవత్సరం నుంచి ఎన్డీఎఫ్కు ఇవ్వచ్చు. పాల్గామ్ తర్వాత సైనిక రక్షణ నిధి ఉంది అని నాకు తెలిసిందాడే ఇమ్మీడియట్లీ ఎవ్రీ మంత్ 2 lakhs చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ తాండూరు నియోజకవర్గంలో ఒక 7 నెలల పాపకి మీరు మెటబాలిక్ డిజార్డర్తో బాధపడుతుంటే మీరు సహాయం చేశారు అని చెప్పైతే విన్నాము. సో దాని గురించి ఒకసారి చెప్పండి. వశిష్ఠ అనే బాబుకమ్మ డిజాస్టర్ వచ్చింది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటానంటే సరే మా కంపెనీ తరపున మా ఎంప్లాయీస్ 1,50,000 చేశారు, మేము 1,50,000 చేశాం. బయటికి వెళ్ళి అందరినీ నా ఫ్రెండ్స్ని వీళ్ళని ఈడ ఉండే అసోసియేషన్ ప్రతినిధులను ప్రతి ఒక్కరిని అడిగితే 25 లక్షల వరకు వాళ్ళకి కలెక్షన్ చేసి ఇచ్చామమ్మ. వాళ్ళ బాబుకు ఆపరేషన్ అయిపోయింది, ఈరోజు చాలా హెల్తీగా కూడా ఉన్నాడు ఆయన. సో వాళ్ళు వచ్చి కలిసారా మిమ్మల్ని? కలిసారమ్మా, వాళ్ళ తృప్తి అది వేరే ఉంటుంది. అది అదే అంటున్నాను. సో అలాగే ఇప్పుడు గంజి వ్యాపారవేత్తలు మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అని అయితే విన్నాము. సో ఎందుకు వాళ్ళు ఎక్కువ మీకు సపోర్ట్ చేస్తున్నారు? నేను 1991 నుంచి ఫర్టిలైజర్ షాప్ ఉన్నప్పుడు నేను గంజలే ఉన్నానమ్మా. మల్లప్పమ్మడి ఇక్కడికి వెళ్ళి గంజలకు వచ్చి ఉన్న దుకాణంలో ఎవరైతే సేట్లు ఉన్నారో ప్రతి ఒక్కరితోటి నాకు సంబంధాలు బాగున్నాయి. ప్రతి ఒక్కరికి మనం ఒకసారి ఓ మాట ఇస్తే తప్పడు అనేది ఒకటి వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్ ఉండి మనకు 45 రోజులలో టికెట్ వచ్చిన 45 రోజులలో ఎలక్షన్ల అన్నని గెలిపించడం కూడా జరిగింది.
సార్ రైతులు పండించే పొలం నుంచి ధాన్యం నుంచి మీరు ఇథనాల్ ఇలా తయారు చేస్తారు అని విన్నాం. ఏం వాడతారు అసలు? మేము నూకలు వాడతామమ్మా. ఏమన్నా హ్యూమన్ నాట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ రైస్ ఏమన్నా ఉంటే అలాంటివి వాడతాము. మొక్కజొన్నలు వాడతాము, జొన్నలు వాడతాము. ఈ మూడైతే ఎక్కువ వాడతాము. మాకు ఇక్కడ రైతులకు ఏమంటే ప్యాడీ ఎక్కువ పండుతుంది. ప్యాడీ ఎక్కువ పండేసి రైస్ ఒకటి ఎఫ్సిఐ తీసుకుంటుంది. ఆ నూకలు ఎక్కువ వస్తున్నాయి. ఆ నూకలు మొత్తం మనం తీసుకుని నూకలు మొక్కజొన్నలు రెండు మిక్సింగ్ చేసుకుంటూ మనము ఎథనాల్ ప్రొడక్షన్ తయారు చేస్తాం. ఓకే, అంటే స్టార్టింగ్లో ఒక 60,000 లీటర్స్ వచ్చేది, బట్ ఇప్పుడు 1,00,000 లీటర్స్కి అంటే 3 crore వరకే వెళ్తుంది అని అయితే విన్నాము. సో అది ఎలా సాధ్యమైంది అసలు అంత హ్యూజ్ మొత్తం? ఫస్ట్ 60,000 కెపాసిటీ ఉన్నామా, తర్వాత ఏం చేసామంటే 90,000 వరకు చేసుకొని ఇప్పుడు 2 lakhs కెపాసిటీ చేసుకొని ఎవ్రీ డే 1,20,000 లీటర్లు ఎథనాల్గా కన్వర్ట్ చేసి పంపిస్తున్నాము. మా ఫ్యూచర్ ఆలోచన కూడా జెట్ ఫ్యూయల్ వస్తే కూడా జెట్ ఫ్యూయల్ చేయాలనేది మా ఆలోచన కూడా ఉంది. అంటే మన దేశంలో ఎన్ని కంపెనీస్ అలా హరిత ఇంధనాన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అంటారు? 170 కంపెనీలు ఉన్నాయమ్మా. ఇంచుమించు 135,000 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని మనం మిగిల్స్తున్నాం. ఎందుకంటే 1 లీటరు ఎథనాల్ వాడితే 1 లీటర్ పెట్రోల్ తగ్గిపోతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే ఎఫ్లెంట్ ఇది పొల్యూషన్ అనేది 1.5 kg 1 లీటరు ఎథనాల్ వాడితే 1.5 kg CO2 తగ్గిపోతుంది. వెహికల్స్లలో సైకిల్ మోటార్ కానివ్వండి, కారు కానివ్వండి, ఇలాంటి వెహికల్స్లలో 1.5 kg తగ్గిపోతుంది 1 లీటరు ఎథనాల్ వాడితే. అట్లా మనం 1,20,000 మేము చేస్తున్నాం. అంతా మొత్తం కలిసి 170 కంపెనీలు 20% ఏమో ఎథనాల్ బ్లెండింగ్ అవుతుంది ఇప్పుడు. ఇంకా గవర్నమెంట్ కూడా 27% చేస్తా అంటున్నారు. 27% చేస్తే ఏమవుతుందంటే మనకు పొల్యూషన్ అనేది చాలా ఫ్రీ అయిపోతుంది. CO2 అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా తగ్గిపోతుంది. దాని నుంచి బెనిఫిట్ ఏమవుతుందంటే పొల్యూషన్ తగ్గిపోతే మనకు వర్షాలు టైం కొడతాయి, ప్రతి కాలం మంచిగా ఉంటుంది, ఆ ఇబ్బంది లేకుండా అవుతాం అనేది. ఇప్పుడు మనం ఫ్యాక్టరీ నుంచి ఎంత CO2 పరిమాణం అనేది వస్తుందంటారు? CO2 50 టన్నులు ప్రతిరోజు తయారవుతుందమ్మా. దాన్ని ఏం చేస్తామంటే మేము పెప్సీ కానీ, కోక్ కానీ, సోడా కంపెనీలకు కానీ, ఇప్పుడు లేకపోతే మనము వెల్డింగ్ చేసే దానికి, లేకపోతే మాంసము ఇట్లా ఏదైనా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దానికి ఐస్గా తీసుకుపోవడము. ఇప్పుడు మనం ఇంతకుముందు ఐస్ తయారు చేస్తే వాటర్ తోటి తయారు చేయాలి. ఈ CO2 తోటి డ్రై ఐస్ తయారు చేసి మనము ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దాని నుంచి మనకు బెనిఫిటే కానీ నష్టం అయితే లేదు. సో చేపల ఆహారానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ వివరాలు ఒకసారి చెప్తారా? మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకు. అది మాకు ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైతే మొక్కజొన్నలది కానీ నూకలు కానీ ఆ పిప్పిలాగా వస్తుందో ఆ పిప్పిని డిస్టిలేషన్ చేసిన తర్వాత ఆ పిప్పి వచ్చిన తర్వాత దాన్ని అది స్పెంట్ వాష్ అంటారు, దాన్ని పౌడర్గా తయారు చేసి దాంట్లో హై ప్రోటీన్స్ ఉంటాయి. మనం ఫిష్ ఫీడ్ కానీ, ప్రాన్స్ ఫీడ్ కానీ, డైరీ ఫీడ్ కానీ, ఈ గోట్ ఫీడ్ ఇప్పుడు కొత్త గోట్ ఇవన్నీ అయినాయి, ప్రతిదానికి పంపిస్తే ఏమవుతుందంటే ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ ఉంటాయి. హై ప్రోటీన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెల్తీగా ఉంటారు. ఈ ఏమిటికైతే వాడతామో మనం అది హెల్తీగా ఉంటుంది. మనకు బర్రెలు ఉంటే పాలు ఎక్కువ ఇస్తుంది, ఇప్పుడు మేకలు ఉంటే మంచి హెల్తీగా అవుతుంది. ఫిష్ కానీ ప్రాన్స్ కానీ మంచి ఫుడ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైతే ఫర్మెంటేషన్ చేస్తున్నాం మన దగ్గర ఎలాంటి కెమికల్స్ కలవదు, ఓన్లీ ఈస్ట్ ఒక్కటే కలుస్తాం. మనం ఈస్ట్ నుంచి మన దగ్గర ఎథనాల్ తయారైతే అందరికీ అపోహలు ఏమున్నాయంటారంటే ఈ దాని నుంచి కెమికల్ ఏమవుతుందో, ఎంత విష పదార్థాలు వస్తాయో అనేది చాలామందికి అపోహలు ఉంది. రియల్గా చెప్పాలంటానంటే మనం నూకలుని కడుగుతాం, కడిగేసి దాంట్లో వాటర్ పిండిని తయారు చేసి పిండిలో నీళ్లు కలిపి ఈస్ట్ వేస్తాము. ఈస్ట్ అంటే ఏంది, మనము ఇంట్లో చింతపండు ఎలా వాడతామో మనము బ్రెడ్కి ఎలా ఈస్ట్ వాడతామో దీనికి ఈస్ట్ వాడితే ఏమైతే ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ చేయడానికి కొద్దిగా ఎంజైమ్స్ యూజ్ చేస్తాం. ఎంజైమ్స్ యూజ్ చేసి దాన్ని డిస్టిలేషన్ చేస్తాం. డిస్టిలేషన్ చేసినప్పుడు ఎలాంటి కెమికల్స్ అనేది ఈ కంపెనీలో యూజ్ అనేది ఉండదు. మనము ఆ వాటర్ని కూడా దాన్ని ఏం చేస్తామంటే ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ చేస్తాం. ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ రివర్స్ వాడుకుంటాం. 99% రివర్స్ వాడుకుంటాం. ఎక్కడ ఎఫ్లెంట్ను కూడా బయటకు వదిలేదు. ఈ కడిగిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎఫ్లెంట్ చేసుకొని ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీయూజ్ కూలింగ్ టవర్స్ కానీ లేకపోతే ప్రాసెస్ వాటర్కు కానీ యూజ్ చేసుకొని వాడతాం. ఓకే. సో సార్, ఇప్పుడు జెట్ విమానాలకి మనం ఇంధనం సరఫరా చేయడం వల్ల మనకి లాభాలు ఎంతవరకు ఉంటాయి, నష్టాలు ఎంతవరకు ఉంటాయి అంటారు? అది లాభం అని ఉండదు, నష్టం ఉండదు. జెట్ ఫ్యూయల్ ఒకటి చేయాలని ఒక టార్గెట్ ఉంది. ఎందుకంటానంటే గవర్నమెంట్ మాత్రం పర్మిషన్లు ఇస్తే అది కూడా చేయాలనేది మాకు ఒక ఆలోచన. లాభం గురించి నష్టం గురించి ఆలోచన చేసేది లేదు మనము. ఓకే.
సో ఈ ఆర్బీఎల్ఓ నుంచి గ్రామీణ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా సరఫరా చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా తృప్తిగా ఉందమ్మా. ఎందుకంటే 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము, 200 ఫ్యామిలీలు మా నుంచి బతుకుతున్నాయి అంటానంటే సంతోషం. వాళ్ళు బతుకుతున్నారు, మేము బతుకుతున్నాం. మా ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్గా కావడం వాళ్ళే. ఆ 200 మంది ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళు చేసిన దాంట్లోనే మేము ఇదవుతున్నాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది. సో మీరు ఇన్ని సామాజిక సేవలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీ పేరు జిల్లా పరిషత్ చైర్మన్గా అయితే వినిపిస్తుంది ఇప్పుడు అని చెప్తున్నారు. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మీకు అలా కంటిన్యూ అవ్వడం బాగానే ఉందా, లేదంటే ఇంకేమన్నా అనుకుంటున్నారా అదేం వద్దు నాకు ఇది చాలు అలా ఏమన్నా? భగవంతుడు శాసిస్తాడు, మనం దాన్ని పాటించాలి, తప్పదు. అది ఏ దానికైనా మనం సిద్ధంగా ఉండాలని. సార్ పక్కనే ఉన్నారు సెల్లారెడ్డి గారు. సో ఆవిడ ఎండీగా ఫ్యాక్టరీని చూసుకుంటున్నారు. సో ఆవిడ సహకారం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆవిడ సహకారము 75-80% ఆమె ఉన్నందుకే నేను ఇంత ముందరకు పోతున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా నిజం చెప్పాలంటే 3 సంవత్సరాలు కంపెనీ బంద్ అయితే ఒక ఎంత ఆ స్ట్రగుల్ ఏందనేది మా ఇద్దరికి తెలుసు. ఎంత సపోర్ట్ చేసితేనే ఈ స్టేజ్కి వచ్చారు అనేది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇది మాటలతోటి చెప్పడానికైతే రాదు, కానీ అసలు ఆ సపోర్ట్ అనేది చాలా వాల్యుబుల్ సపోర్ట్ అది. సార్ ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో మెయిన్గా చూసుకుంటే కనుక ఎమ్మెల్యే కంటే కూడా మీదే ఎక్కువ నడుస్తుంది అని ఒక టాక్ ఉంది. సో ఆ టాక్ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను మ్యాక్సిమంగా వర్క్ చేస్తాను. ఏదన్నా ఉంటే తప్పు ఉంటే తప్పు అంటాం, కరెక్ట్ ఉంటే చేసి పంపిస్తాం. మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా కాంప్రమైజ్ అయ్యి పంపించడం జరుగుతుంది. అందుకనే నా దగ్గరకు వస్తారు. అంతకు మించి వేరే లేదు. ఎమ్మెల్యే గారు ఈడ ఉండరు, ఆయన 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తాడు. కాబట్టి వీళ్ళకి ఎవరైనా వస్తే ఏ రాత్రి అయినా మనం ఫస్ట్ చెప్పింది కూడా ఈ 45 రోజులలో టికెట్లు మేము గెలవడం కారణం ఏంటంటే 24 అవర్స్ ఇక్కడ ఉండి మీకు సర్వీస్ చేస్తామన్నాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా 10 రూపాయలు మన జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టి పని చేస్తాం, కానీ 10 రూపాయలు మీ దగ్గర తీసుకొని చేస్తామని చెప్పలేము. 24 గంటలు ఇన్నే ఉంటామంటని చెప్పినాం. అందుకని ఖచ్చితంగా వాళ్ళకి వర్క్ చేయాలి, చేస్తే మాకు కూడా తృప్తి ఉంటుంది. దాంట్లో మా మిస్సెస్ కూడా ఏముంటుంది అంటానంటే బయట నేను లేకపోయినా ఎవరన్నా వచ్చినా కూడా ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి పంపించేటట్లా చూసుకుంటున్నాం. నియోజకవర్గం కూడా మా ఫ్యామిలీ అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే మీరు ఇలా ఉండటం వల్ల ప్రత్యర్థులపైన ఒత్తిడి పెరుగుతుంది అది కూడా ఉంటుంది కదా. సో వాళ్ళ గురించి మీరు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు మనం మంచిగా చేసుకుంటూ పోదామమ్మా. మంచిగా చేసుకుంటూ పోతుంటే మనం 51% మంచి వాళ్ళన్నా పర్లేదు. సరే చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, దాంట్లో తప్పని అనుకోక చెడు మన ఆత్మ ఒకటి ఉంటుంది. మన ఆత్మ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. మనం తప్పు చేయొద్దు అనేది మన ఆత్మకైతే చెప్తాం. ఆత్మకు క్వశ్చన్ వేసినప్పుడు మాత్రం ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది అనేది దాన్ని నమ్ముతా. నేనైతే నమ్మే చేస్తాం ఏదైనా. అంటే వాళ్ళ మాట ఏ విధంగా ఉందంటే ప్రత్యర్థుల మాట ఇదంతా రాజకీయం కోసమే, రాజకీయంగా ఎదగడానికే శ్రీనివాస్ రెడ్డి గారు ఇదంతా చేస్తున్నారు అని ఒక టాక్ వాళ్ళ నుంచి. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? స్ట్రైట్గా చెప్పేయండి. ఇప్పుడు నేను 1997 నుంచి నేను 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయో 2 రూపాయలో 3 రూపాయలో ఫీజులు కానీ ఇలాంటి ఇప్పుడు చేయలేను. నేను ఎవరిని అడిగినా చెప్తారు. తాండూరులో 1995 నుంచి నేను చాలామందికి హెల్ప్ చేశాను. వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేను. డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, ఫీజులు కడితే. ఒక్కొక్కరు అమెరికాలో ఉన్నారు, మంచిగా ఇది చేసుకుంటున్నారు. మనం లాభాపేక్ష ఎప్పుడు ఆశించలే. ఆశించింది ఏంటంటే మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, వాళ్ళకు ఒకరికి సాయం చేస్తున్నాము, ఆ తృప్తి ఉంది చాలా అనుకుంటాను. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా మాట్లాడినా దానికి మనం భయపడేది లేదు, చేసేది లేదు. ఉన్న మన పరిస్థితిని మనం ఆలోచన చేస్తాం. ఓకే, అంటే ఫ్యూచర్లో ఎమ్మెల్యేగా లేదంటే పార్లమెంట్ సభ్యుడిగా అలా పోటీ చేసే అవకాశం ఉందా శ్రీనివాస్ రెడ్డి గారు? పోటీ చేసే అవకాశం తాండూరులో అయితే చేయొచ్చు, చేయకపోవచ్చు, పరిగి అనుకుంటున్నాం. చేస్తే చేయొచ్చు, చెప్పలేము. ఓకే, సో తొందరలోనే ఫుల్ టైం ఎంట్రీ ఇస్తున్నారు అనమాట. మా బాబు కూడా వచ్చాడు, ఐఐటి చేశాడు. ఇప్పుడు బాబు మొత్తం ఫ్యాక్టరీ చూసుకుంటాడు. మేము ఇద్దరం రాజకీయ సేవ చేద్దాం అనేది ఒక ఆలోచన ఉన్నది. ఇన్ ఫ్యూచర్లో 2-3 సంవత్సరాల్లో మేము కూడా బయటకు వెళ్తాం, చేస్తాం. సార్ ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా మీ సహకారం అయితే ఉంటుంది ఖచ్చితంగా అని ఉంది. సో అది ఏ విధంగా సాగుతుంది ఇప్పుడు? భగవంతుడు ఇచ్చినాము, మాకు ఇచ్చిన దాంట్లో 10 రూపాయలు మాకు వచ్చినప్పుడు చేస్తున్నాం. ఎవరన్నా ఏదన్నా ఆపత వచ్చి మన దగ్గరకు వచ్చి అడిగినంటే ఖచ్చితంగా మనం ముందు ఉంటాం. మనం లేని టైంలో చెప్పలేము, కానీ ఉన్నప్పుడైతే మన దగ్గర 10 రూపాయలు నేను సంపాదించానంటే 1 రూపాయి మాత్రం కంపల్సరీ ప్రజల కోసం ఖర్చు పెట్టాలి అనేది ఒకటే ఉంది.
ఓకే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో తాండూరులో మెయిన్గా బీసీ వాళ్ళు కానీ, మైనార్టీ కానీ, ఆర్సీ కానీ వీళ్ళందరి మద్దతు మీకుందని మీరు అనుకుంటున్నారా? 100% అందరి మద్దతు ఉందమ్మా, ఒక్కరిది లేదు అనేది లేదు. అందరికి ఏముందంటే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మంచోడు, ఓకే, ఏదన్నా ఉంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు అనేది వాళ్ళకి తెలుసు. ఎవరు వచ్చినా మేము కుల గురించి ఆలోచన చేయము, ఎవరు వచ్చినా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. సో రాజకీయంగా వెళ్ళిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఇదంతా కూడా మీరు ఇలాగే కొనసాగిస్తూ ఉంటారా? అంటే మీ భార్యకి అప్పచెప్పడం, లేకపోతే మీ కొడుకుకి అప్పచెప్పడం, ఇలా చేసి మొత్తం ఫుల్ టైమ్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? ఇప్పుడైతే 2-3 సంవత్సరాలు అయితే ఏమి ఇచ్చలేదమ్మా. 2-3 సంవత్సరాల తర్వాత ఇస్తాం ఫుల్ టైం. బాబు వచ్చాడు, ఐఐటి చేశాడు, మెకానికల్ ఫ్యాక్టరీ కోసం సంబంధించి చేశాడు. కాబట్టి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా బాబు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మేము రాజకీయాల్లోకి వెళ్తారు. సార్, ఫైనల్గా ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో చూసుకుంటే కనుక యువకులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏవైనా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారా మీ తరపు నుంచి? ఖచ్చితంగా ఇప్పుడు 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము. ఇంకా మనం ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్స్పాన్షన్ చేసి జాబులు ఇవ్వాలనేది మా కోరిక. 1000 మంది కన్నా ఇవ్వగలగాలి, భగవంతుని దయవల్ల ఉంటే ఖచ్చితంగా 1000 మందికి జాబులు ఇవ్వాలి, ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలి అనేది మన కోరిక. చేస్తాము. దాని వరకు భగవంతుడు సారదారు చేస్తే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి భారీగానే కాకుండా మీరు చాలా రకాల సమాజ సేవల్లో అయితే భాగ్యం అవుతున్నారు. విద్య కావచ్చు, యువతకి ఎంకరేజ్మెంట్ కానివ్వచ్చు, ఫ్రీ కోచింగ్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారనమాట. సో మేడం మాటలోనే తెలుసుకుందాము అవన్నీ చేయడం ఆవిడకి ఏ విధంగా అనిపిస్తుంది అని చెప్పేసి. నమస్తే మేడం, మీకు కూడా నమస్తే అండి. మేడం, మీకు ఈ సమాజ సేవ చేయాలి, విద్యను అందించాలి అని చెప్పేసి ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి భార్య కాకుండా కాదండి, తను భార్యగానే చేస్తున్నా ప్రతి ప్రోగ్రామ్ కూడా. ఆయన లేనిది నేను లేదు. ఓకే. అంటే ఎడ్యుకేషన్ పరంగా అని అన్నారు కాబట్టి స్టార్టింగ్లో తాండూరుకి వచ్చిన నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో కొంచెం ఎడ్యుకేషన్ తాండూరులో అంత ప్రాపర్ లేదు. మేము బాబు 2nd క్లాస్లో హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. సార్ బిజినెస్ ఇక్కడ, నేను హైదరాబాద్లో. చాలా స్ట్రగుల్ పడినాం. ఆ కాన్సెప్ట్తోన ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నాం. ప్రస్తుతానికి మా వరకు ఎంత సహాయం అయితే 1% అన్నారు కదా సారు, 2% కూడా పెడుతుండ్రు. అంతకు మించి ఇంకేం లేదు. ఓకే. అంటే హిందూ ధార్మిక పరిషత్ నుంచి కొన్ని కార్యక్రమాలు చేశారు. సో వాటి గురించి చెప్పండి, అవి మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? చాలా బాగుందండి. అంటే వాళ్ళు అంత మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు గెస్ట్గా పిలిచిండ్రు కాబట్టి వెళ్ళాను. ఎప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్కు సార్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మా వంతు సహాయం చేయగలిగినాం అంతే. ఓకే. సో మీరు ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో ఫ్రీ ఎంసెట్ కోచింగ్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ చేస్తున్నారు అని అయితే విన్నాము. సో అది మీకు ఏ విధంగా అనిపించింది? అంటే విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీకు? అంటే ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్, అంటే ఒక ఆడపిల్లలు ఎంసెట్ కోచింగ్ అంటే 45 డేసే టైం ఉంటుంది కదా, హైదరాబాద్ సిటీలో పోయి ఉండాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది లేడీస్. అది మరి అవును, నిజమే. పంపివ్వాలన్నా పేరెంట్స్ అంత ఒప్పుకోరు. సరే మనం ఎంత ఉడత సహాయం, మన చిన్న సహాయానికి అంతమంది మన నుంచి అంతమంది బాగుపడినప్పుడు చేద్దామని సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు. సో విద్యార్థులు ఏం చెప్పారు మీకు? ఇంకా వాళ్ళ రిజల్ట్ వచ్చిన ఇంకా అంతకంటే ఏముంటుందండి, హ్యాపీగానే ఉన్నారు కదా. కాకపోతే కొంచెం ప్రాపర్గా వాళ్ళకు కోచింగ్ అంతా ఇవ్వలే. అంటే కొంచెం ఇక్కడ లోకల్ వాళ్ళు కదా ఫ్యాకల్టీ, కొంచెం నాకు అంత మంచిగా అనిపించలేదు. ఆ రోజు ఏం చెప్పానంటే నేను ఫ్యాకల్టీ కొంచెం సిటీ వాళ్ళని తీసుకుందాము అని చెప్పాను. ఓకే ఓకే ఓకే. సో పర్లేదు, మనం నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ మీ థాట్కి అనుగుణంగా మళ్ళీ చేసుకుందాం అంట. ఓకే. సో చెస్ ఛాంపియన్షిప్ కూడా మీరు నిర్వహించారని చెప్పి ఒకటి ఉంది. సో అది ఏ విధంగా అనిపించింది మరి? అంటే పిల్లలు మూడిగా అయిపోతుండ్రు కదా ఫోన్స్తో, టీవీలో. కొంచెం అది మంచిగా అనిపించింది, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. పిల్లల నుంచి కూడా అసలు ఎట్లా ఉంటారో తాండూరులో అనుకున్నా చాలా షార్ప్ అయిపోయింది. మేము 2000 ఆ టైంలో చూసిన దానికి ఇప్పటికే చాలా ఎడ్యుకేషన్ పరంగా తాండూరు కూడా డెవలప్ అయిందండి. బిజినెస్ ఒకటే కాదు. అప్పట్లో ఓన్లీ తాండూరుని సెకండ్ దుబాయ్ అనేవాళ్ళు. ఓకే. ఇప్పుడు సెకండ్ ఢిల్లీ అనొచ్చు ఎడ్యుకేషన్ పరంగా. ఓకే, సూపర్. అయితే మీరు పెళ్ళైన కొత్తలో, అంటే మీరు ఎడ్యుకేషన్ నుంచి వచ్చారు, సార్ ఏమో మొత్తం ఏమంటారు రాజకీయంగా అలాగే వ్యాపార పరంగా ఉన్నారు. సో ఫస్ట్లో మీకు ఎలా అనిపించింది రాగానే?
కన్ఫ్యూజింగ్, ఫస్ట్ అర్థం కాలేదు, కొంచెం కష్టమే అయింది. ఓకే. కాకపోతే ఒకటి ఏంటంటే సార్కి చాలా హార్డ్ వర్క్, ఇంకా కొంచెం సార్ నుంచి నేర్చుకుంది చాలా. నేను అటు డాడీ వాళ్ళ తను ఎంఈఓ ఉండే డాడీ, ఆ ఫీల్డ్ నుంచి ఇటు వచ్చినప్పటికీ అటు టైమింగ్స్, ఇప్పుడు మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అట్లుండేది. ఇది 24 hours వర్క్, అట్లా కొంచెం ఇబ్బంది అనిపించింది. కాకపోతే కొన్ని హ్యాపీనెస్ నుంచి ఇంకా నాకు కూడా కొంచెం హార్డ్ వర్క్ ఇష్టమే, ఫ్రీగా అయిపోయినా అన్నట్టు. ఓకే. సో మీరు అంటే సార్తో పోలిస్తే మీకే వాక్చాతుర్యం ఎక్కువ అని విన్నాము. సో ఎప్పుడైనా అంటారా సార్ అట్లా నువ్వే ఎక్కువ మాట్లాడతావు నాకంటే అని? అసలు ఇప్పుడు మీతో మాట్లాడిండ్రు అంతా కూడా మాట్లాడారు సార్. సార్ పని చేస్తారు, నేను మాట్లాడతా అంతే. అంతేనా మేడం? మీరు తాండూరు నియోజకవర్గంలో అంటే తాండూరులో మెయిన్గా మనకి ఆర్బిఓఎల్ ఫ్యాక్టరీకి ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు. సో అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎండీ బాధ్యతలు ఎక్కువ బరువు పెట్టేశారు నా పైన అనిపిస్తుందా? ఏ విధంగా అనిపిస్తుంది? అంటే నేను వచ్చింది కరోనా టైం అండి, అంటే కొంచెం అప్పుడు స్ట్రగుల్, భయం వేసింది నాకు. ఫస్ట్ ఇవన్నీ ఇంట్రెస్ట్, విత్తనాలు అనేది నాకు నచ్చని ఆ ఫీల్డ్కి అసలు సార్ అనేదాన్ని అన్నట్టు, ఈ ఫీల్డ్కి రావడం ఏంది మనము అని పోయి దానికే ఎండి అయినా చూడండి. కొంచెం బాధ అనిపించింది. తర్వాత అనిపించింది సార్ ఏం చెప్పారంటే, మనం ఒక పని చేస్తున్నాం, దానిపైన మనం ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం, అట్లా ఒక ఇంచుమించు ఒక 1 week మోటివేషన్ చేసిండ్రు. ఓ సూపర్. ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను వెనక్కి తిరగలేదు. ఆయన ఏది చేసినా 100% సపోర్ట్. సో ఇప్పుడు మనకి గ్రామీణ స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మనది వెళ్తుంది అనమాట. సో సార్ ప్రోత్సాహం అంతవరకే ఉంది మీ పై. నాకు తాండూరు వరకే తెలుసండి, అదంతా నాకు తెలియదు. ఓకే. సో ఫ్యూచర్లో రాజకీయంగా మీరు కూడా ఏమన్నా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? లోకల్గా కానివచ్చు అలా సార్తో పాటుగా? అంటే ఇప్పుడు బిజినెస్లో నేను అనుకోలేదు కదండి, అనుకోకుండా వచ్చాను కదా. తన ఎంబడి ఎప్పుడైనా ఉండగలుగుతా, అంతకు మించి నేనేం చెప్పలేను ఇప్పుడు. ఓకే. రాజకీయం గురించి సేవలు చేయట్లేదండి. 95లో మా మ్యారేజ్ అయింది. 95లో మా మ్యారేజ్ అయింది. అసలు నాకు 2000 వరకు సార్ ఏమి పబ్లిక్కి హెల్ప్ చేసింది కూడా నాకు తెలియదు. సార్ ఒకరికి చెప్పిండంటే ఇచ్చేసి ఇంట్లో కూడా చెప్పారు. వాళ్ళకు మ్యారేజ్ అప్పుడు కార్డు తీసుకొచ్చి మీ నుంచి సార్ నుంచి మా బాబు డాక్టర్ అయ్యిందని చెప్తే నేను అసలు ఆ రోజు నమ్మలేకపోయినా. అందుకే పబ్లిక్ టాక్ నాకు నచ్చలేదు అసలు. తాను ఎంత హెల్ప్ చేస్తాడంటే మార్నింగ్ 9:30కి లేసేది బిజినెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు 7:30కి లేస్తున్నారు. 12 hours వర్క్ చేస్తుండే, కంపెనీ 6 hours కూడా వర్క్ లేదు, కంప్లీట్ పబ్లిక్కే డైవర్ట్ అయినప్పుడు దాన్ని కూడా మరి రాజకీయంగా చూడడం అయితే నచ్చలేదు. కొంతమంది ఉంటారు కదా మేడం, మన ప్రత్యర్థులు అంటారు అందుకే వాళ్ళని. సో వాళ్ళకి అదే పని అనమాట, ఏం చేసినా ఏదో ఒకటి అనాలి అని చెప్పి. సో వాళ్ళకి మీరు ఆన్సర్ ఇస్తున్నారు అంతేనా? అంతే, అంతకు మించి అంటే సేవ అనేది కొత్తగా వచ్చింది కాదండి. ఫర్టిలైజర్ షాప్ ఉన్నప్పటి నుంచి ఎవరైనా చిన్న పల్లెటూరు వాళ్ళు వచ్చి ఒక పాప పెళ్ళి అవుతుందంటే ఆ టైంలో కూడా హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఈ తాండూరు చుట్టూ పెద్దేములు యాలాలు తక్కువ అనుకోండి, పెద్దేములు బషీరాబాద్ అడగండి, శ్రీనివాస్ రెడ్డి అన్నారు, మందుల శ్రీను అంటారు. అంత మంచి పేరు ఉంది. దాన్ని ఇంకా ఖరాబ్ చేసుకోవాలనుకుంటే ఖరాబ్ అయితే కాదు, అదైతే 100% నేను చెప్పగలుగుతా. ఓకే మేడం, ఇప్పుడు అంటే ప్రజాసేవ చేయడం పట్ల ఇంతకు ముందు మీకు ఎవరైనా సపోర్ట్ అంటే ఇన్స్పిరేషన్గా ఉన్నారా ప్రజాసేవలోకి వెళ్ళాలి అని చెప్పేసి? అలా మీకు ఎవరైనా ఉన్నారా? అలా ఎవరు లేరండి. కాకపోతే ఒకటి ఏంటంటే మా బాబును ఐఏఎస్ చేయాలని ఒక గోల్ ఉండేది. అది పబ్లిక్ సర్వీస్. ఆ సర్వీస్ మాకు కొంచెం నెరవేరలేదు. కనీసం ఈ రూపకంగానన్నా పబ్లిక్కి సర్వీస్ చేద్దామని తప్ప మేము ఫైనాన్షియల్గా అయితే స్ట్రాంగ్ ఉన్నాం, సరిపోతుంది. మాది చిన్న ఫ్యామిలీ, బాబు మేమిద్దరము, సార్ వాళ్ళ మదర్. ఆ చిన్న ఫ్యామిలీకి మేము ఉన్న లైఫ్ స్టైల్ సరిపోతుంది. కాకపోతే ఏంటంటే భగవంతుడు ఒక ఛాయిస్ ఇస్తుండు. ఇప్పుడు మనం చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంతవరకు ఎదిగినాము అంటే ఇంకా ఏం చేయిస్తాడో తెలియదు కదా, దానికి రెడీగా అయితే ఉన్నాము. రాజకీయం పరంగా ఒకరిని చూసి అయితే ముందుకు వెళ్ళట్లేదు. ఓకే మేడం, ఇప్పుడు మీ బాబు గురించి చెప్పండి. అంటే తనకి ఇంట్రెస్ట్ ఉందా అసలు ఈ రాజకీయాలు, ఈ విధంగా వెళ్ళాలి, మా డాడీ ఇలా వెళ్తారు నేను సపోర్ట్ చేయాలి, ఇదే ఈ పొలిటికల్ థాట్ ఏమన్నా ఉందా అసలు? అసలు లేదండి. మేము లాస్ట్ మొన్న ఒక
మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యిండు, మెయిన్స్ డ్రాప్ అయ్యిండే. ఇంకా మొన్న ఎప్పుడు రీసెంట్ ఒక 5 months అవుతుంది తాండూరుకి వచ్చి ఆ బాబు. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు ఉండలేడు ఇక్కడ. ఒక 1 week ఉండిండే అంతే. చిన్నప్పటి నుంచి అయినా వాడు ఎడ్యుకేషన్ పరంగా హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి తాండూరు అంత టచ్ లేదు. పొలిటికల్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంకా తర్వాత ఇంకా నేను చెప్పలేను కదా, తర్వాత పరిస్థితుల ప్రభావం అంతే. కానీ ఇంట్రెస్ట్ లేదు, కంప్లీట్ బిజినెస్ పైనే ఉంది ఆయనకు. ఓకే, సో బిజినెస్ ని కంటిన్యూ చేయాలని ఉందంటారు. ఇంకా సార్కి అయితే ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి అయినా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ పెద్దనాన్న గారు అప్పట్లో సర్పంచ్ ఉండేది అన్నట్టు. ఓకే, కొంచెం ఉంది సార్ జీన్స్ లో ఉంది, రాజకీయం అయితే ఉంది. సార్ ఇప్పటి వరకు మేడం మాట్లాడారు. మేడం మాట్లాడిన వాటిలో ఏమన్నా మీరు ఆన్సర్ చేయాలనుకుంటున్నారా, ఇంకా డిఫరెంట్ వేలో ఏమన్నా? లేదండి, అలాంటిది ఏం లేదు. మాట్లాడిన కాడికి కరెక్టే మాట్లాడింది, తప్పైతే ఏం లేదు. ఓకే, దాని విషయంలో రాజకీయంలో అంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ రాజకీయం చేయడం, రాజకీయాల్లోకి రావడం అని చెప్తున్నారు. ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే రాజకీయం కన్నా మాకు వ్యాపారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్. కాకపోతే ఈ మనము పరిస్థితుల ప్రభావము, వ్యాపారం కన్నా రాజకీయంలో ఉంటే మనము కొంచెం ఉంటే ఎక్కువ సేవ చేసే అవకాశం దొరుకుతుంది. మా బాబు వచ్చాడు, ఎలాగైనా ఫ్యాక్టరీ చూసుకుంటాడు, దాన్ని డెవలప్ చేస్తాడు, అది ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడు ఉన్న కాడికి మన సమయం కూడా కొంచెం రాజకీయంగా కేటాయించి మనకు సాధ్యమైనంత వరకు మనం హెల్ప్ చేయాలనేది మన ఆలోచన ఉంది. సార్ ఇప్పుడు మీ జనరేషన్లో యువత వేరే, ఇప్పుడున్న ఏమంటారు ట్రెడిషన్ కానివ్వచ్చు అంతా వేరే అనమాట. సో ఇప్పుడున్న జనరేషన్కి తగ్గ పిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు, ఎలా ఉండమని చెప్తారు లైఫ్లో? ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకైతే ఫోన్లు, ఈ డ్రగ్స్కి అలవాటు పడడము ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. తల్లిదండ్రులు కూడా ఇంట్లో గమనిస్తలేరో. మొన్న కూకట్పల్లిది ఒకటి మీరు విన్న ఎపిసోడ్ జరిగింది, 10th క్లాస్ బాబు. ఇటువంటివి జరుగుతున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా గమనించుకుంటూ యువత కూడా డ్రగ్స్ కానీ ఈ ఫోన్లకు కానీ అలవాటు పడకుండా శారీరక శ్రమ చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్లో పిల్లలు అసలు నడవలేని పరిస్థితి, ఒబెసిటీ రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా శారీరక ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఏం చేయాలంటే యోగా కానీ స్పోర్ట్స్ కానీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే యువత బాగుపడుతుందండి. లేకపోతే తల్లిదండ్రులను కూడా మనం చెప్పట్లేదు. మనం ఏమంటే డబ్బులు సంపాదించడం ఒక్కటే ఆలోచన చేస్తున్నాం, కానీ పిల్లలు ఎలా ఉండాలి, మన పిల్లలు రేపు ఈ విధంగా ఉండాలి, రేపు మన ఇంటికి ఒకరు వస్తే ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది లేకుండా అయిపోతుంది. అవన్నీ మారాలండి. ఇప్పుడు ఇంతకుముందు మనకు చిన్నగా ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు తాతను అవ్వను చెప్తుండే. ఇప్పుడు పిల్లలు ఫ్యామిలీ చిన్నగా అయిపోయినప్పటి నుంచి వాళ్ళు మాదే రాజ్యం అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటివి తగ్గించుకొని తల్లిదండ్రులు కూడా వాళ్ళని గమనిస్తూ ఈ పిల్లలు కూడా ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి మేము కూడా దేశం కోసం మా సంసారం కోసం చెయ్యాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఓకే సార్, ఇప్పుడు తాండూరు యువతకి సంబంధించి ప్రత్యేకించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అంటే వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు? మొత్తం మన పరంగా చూసుకుంటే తెలంగాణ పరంగా తాండూరు యువత ఎలా ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారు? తాండూరులో ఇంతకుముందు వ్యాపారం బాగుండండి, ఎడ్యుకేషన్లో బాగుండాలని, స్పోర్ట్స్లో కానీ ఇలాంటి దాంట్లో మన స్పెషాలిటీ అనేది ఒకటి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నేను చేస్తున్నాను కూడా. ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరి ఇది ఉంటుందో వాళ్ళ ఏముంటుందో అనేది వాళ్ళ మనసులలో తెలుసుకొని వాళ్ళని అదే ఫీల్డ్కి పంపించి పర్ఫెక్ట్గా చేస్తే చాలా బాగుంటుంది. దీన్ని కోసము స్కిల్ డెవలప్మెంట్లో ఏమేమి చేయాలనో ఒకసారి ఆలోచన చేసి అటువంటివి కూడా చేద్దామని. యూత్ అనేది నిజంగా చెప్పాలంటే చాలా ఖరాబ్ అవుతుంది. ఆ ఖరాబ్ కాకుండా ఫోన్లు బంద్ చేసి మనం ఫోన్ చేస్తున్నాం అంటే ఎసెన్షియల్ ఉన్నప్పుడు మాత్రం ఫోన్ మాట్లాడి తర్వాత బంద్ చేసి శారీరక శ్రమ చేసుకుంటూ చదువుకోవడం, మంచిగా చదువుకోవడము, తల్లిదండ్రులకు పేరు తీసుకురావడం అనేది. ఇప్పుడు నా కొడుకు శ్రీనివాస్ రెడ్డి కొడుకు బ్రిజేష్ రెడ్డి అనకుండా బ్రిజేష్ రెడ్డి తండ్రి శ్రీనివాస్ రెడ్డి అనే సిస్టంలో యువత వస్తే చాలా సంతోషపడుతున్నాను. అదే కోరుకునేది పూర్తిగా. ఓకే, తప్పకుండా సార్. అంటే మీరు చేస్తున్న ఈ సామాజిక సేవ ఖచ్చితంగా మిమ్మల్ని రాజకీయంగా నిలుపుతుంది అని అయితే మేము అనుకుంటున్నాము. అలాగే మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి ఫ్యాక్టరీ పరంగా, రాజకీయ పరంగా అయితే మేము కోరుకుంటున్నాం గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా రాజ్ న్యూస్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజ్ న్యూస్ భగవంతుని దయ వలన ఇంకా చాలా హై లెవెల్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.